రెడ్డిక బీజేపీ అంటే బూతు జనతా పార్టీ అని తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కిషన్ రెడ్డి లాంటి నేతలు ఉండబట్టే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అన్నారు. బీజేపీని ప్రశ్నిస్తే దేశ ద్రోహులని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే విపక్షాలకు ఎందుకు కోపం వస్తుందని అన్నారు. తప్పు చేయనప్పుడు విచారణకు వచ్చి వివరాలు ఇవ్వాలని అద్దంకి దయాకర్ సూచించారు. ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఒక 3 జెండర్స్ ఉన్నాయి. ఒకటి మేల్, ఒకటి ఫీమేల్, ఒకటి ఇప్పుడు ట్రాన్స్జెండర్స్. మీరు ఏ జెండరో తెలుసుకోరు. మీలాంటి బూతు భాషను వాడే జాతి ఈ భూగోళంలో లేదు. రాహుల్ గాంధీని దేశద్రోహి మీరు అన్నారు అని అంటే, మీకంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్లమెంట్లో, ఇది మీ సంస్కృతి. ఎవరన్నా ఆయన కేంద్ర మంత్రి, ఇక్కడ కేంద్ర మంత్రి. మీకు కేంద్ర మంత్రికి మామూలు మొహం లేనివాడు ఉంటాడు కదా సోషల్ మీడియాలో, వాళ్ళకు రోజుకు 100 రూపాయలు ఇస్తారట. ఈ సోషల్ మీడియాలో బూతులు పెడితే అచ్చ తెలుగు బూతులు పెట్టేటోళ్ళని పట్టుకున్నారు. ఒక 100 మందిలో 1000 మందిలో పట్టుకున్నట్టుంది. ఇక వాళ్ళు పెట్టే తిట్లు నేను నా పుట్టుకని చదవగలను, నేను 50 ఏళ్ళు దాటొస్తున్నా. కానీ ఇలాంటి నీచ నికృష్టమైన పదాలు వాడుకుంటూ మీరు ఇవాళ మళ్ళీ మాట్లాడతారు పవిత్రులం మేమని చెప్పి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద మీరు చేస్తున్న కామెంట్ చూస్తే థూ అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే బూతు. మీరు మళ్ళీ పవిత్రం అని చెప్పుకుంటారు సిగ్గు లజ్జ లేకుండా. కిషన్ రెడ్డి నడిపిస్తుండా సోషల్ మీడియా, మరి ఇంకెవరైనా నడిపిస్తుండో నాకు తెలియదు. చూస్తానికి ఏమో నల్లికుట్టలాగా కనపడతావు, కానీ ఇలాంటి భాషనా ఇదా? సిగ్గు లజ్జ ఉందా ఆ భాషతో? ఎక్కడియో పెట్టిన వెనకటి గడ కట్ చేసి ఇటు కట్ చేసి అటు తీసుకొచ్చి నా మీద ట్రోల్ చేస్తారు. రాహుల్ గాంధీ మీద ట్రోల్ చేస్తారు, మా రేవంత్ రెడ్డి గారి మీద ట్రోల్. మీరు మీ బతుకంతా ట్రోల్స్ బతికేనా? వానికి మొహం కూడా ఉండదు.